హే గైస్ లైఫ్‌లో మనమైతే కొన్ని కొన్ని చూసే వరకైతే వాటి వాల్యూ అయితే మనకు తెలీదు. అలాగే ఈరోజైతే నేను మా బ్రదర్ మ్యారేజ్ ఒకటి ఇన్విటేషన్ అయితే వచ్చింది. నేనైతే 1 మంత్ నుంచి నా స్టడీ పర్పస్ కోసం అయితే బెంగుళూరులో ఉంటున్నాను. సో అందరం అయితే బెంగుళూరు మ్యారేజ్ అంటే మామూలుగానే ఉంటది కదా! నార్మల్‌గా ఏముందిలే అన్నట్టుగానే ఎళ్ళాము. కానీ ఇక్కడ చూసేయండి బెంగుళూరులో మ్యారేజ్ అంటే అసలు వేరే లెవెల్ అనిపించారు మనోళ్ళు. ఇది వచ్చేసరికి అయితే జయమహల్ ప్యాలెస్ కంపాగూడ దగ్గర జరిగిందనమాట. ప్యాలెస్ అంటే ప్యాలెస్ అండి అద్దరిపోయింది అసలు ఇక్కడ డెకరేషన్ నుంచి మన ఫుడ్ దగ్గర మొత్తం. యాక్చువల్‌గా అయితే నేను ఈ మ్యారేజ్‌కి అయితే ఎళ్ళకూడదు అనుకున్నాను. కానీ మ్యారేజ్‌కి ఎళ్ళే వరకు తెలిసింది ఈ మ్యారేజ్‌కి రాకపోతే ఎట్లా ఉండేవాడినో గానీ వచ్చిన తర్వాత అంత హ్యాపీనెస్ దొరికిందనమాట. ఎందుకంటే ఇక్కడికైతే ఎంతో గొప్ప గొప్ప సింగర్స్ వచ్చారు. వాళ్ళందరూ వాయిస్ వింటుంటే ఆనందం ఎక్కువైపోయింది. సింగర్స్ ఎవరెవరో మీకు లాస్ట్లో అయితే వాళ్ళ నేమ్స్ వాళ్ళని రివీల్ చేసేస్తాను మీకు. ఇక్కడ చూసేయండి మన జనాలు కూడా ఎట్లా ఉన్నారో కానీ ఇక్కడ మేము మా బ్యాచ్ అంతా కలిసి అయితే ఒక సోడాతో స్టార్ట్ చేసాం అనమాట ఈ రోజు. మా జితిన్ గారు అయితే మామూలుగా ఉండదు ఇంకా మాతో. అందరి కళ్ళు అయితే మ్యూజిక్ వైపు వచ్చేసాయి. ఇక్కడైతే స్టార్టింగ్ సమీరా భరద్వాజ్ గారు అసలు సాంగ్స్ మటుకు ఇరగ తీసేస్తారు మన మేడం గారు. అసలు సాంగ్స్ అంటే చాలా బాగా పాడతారు. నాకు ఫేవరెట్ అనమాట. మెయిన్ గా అయితే మిగిలిన సింగర్స్ ఎవరంటే ధనుంజయ్, లిప్సిక అలాగే గీతా మాధురి వీళ్ళ సాంగ్స్ కూడా అదిరిపోతాయి. మనకైతే ధనుంజయ్ అంటే నాకు ఇంకా ఫేవరెట్ ఎక్కువ. చాలా బాగా పాడతాడు. నేనైతే ఇక్కడ యాక్చువల్ సాంగ్స్ అయితే ఇవ్వట్లేదు మీకు, ఎందుకంటే ఆ వాయిస్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేసింది. అందుకే నేను ఆడియో మొత్తం నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దానికైతే మీరు ఏమనుకోవద్దు. మాక్సిమం అయితే ఎంతో మందికి అయితే మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇలా ఇక్కడైతే మంచిగా ఫుడ్ తింటూ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేశారు వచ్చిన వాళ్ళందరూ. మామూలుగా మా సైడ్ అయితే పెళ్లిళ్ళు అయితే ఎక్కువగా డాన్సర్స్ వస్తూ ఉంటారు. సో డాన్స్ వేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా అయితే ఏ పెళ్లిలోనైనా కానీ పెళ్లి ఒక చోట, ఫుడ్ ఒక చోట, అలాగే ఇలాంటి డాన్స్ మంచి సింగింగ్ అన్ని ఒక చోట ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఈ ప్యాలెస్ లో మటుకు చాలా బాగా నచ్చింది ఏంటంటే నాకు ఫుడ్ కానీ మనకి అలాగే మ్యారేజ్ కానీ అలాగే యూత్ మ్యూజికల్ ఫెస్ట్ కానీ మొత్తం ఒకే చోట ఉందన్నమాట. పాడే వాళ్ళు మటుకు దుమ్ముగా పాడుతుంటే ఇక్కడ మటుకు మాకు డాన్సర్స్ కి ఇబ్బంది లేకుండా మంచి మంచి డాన్సర్స్ అయితే వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు మటుకు వాళ్ళు పాడుతున్న పాటకి వాళ్ళు వేసే స్టెప్పులకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళ డాన్స్ వీళ్ళదే, వాళ్ళ సాంగ్స్ వాళ్ళదే. ఇంకా మేమైతే మన ఎంజాయ్మెంట్ దగ్గర నుంచి అయితే ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. టైం అయిపోతా ఉందని చెప్పి ఫుడ్ దగ్గర మటుకు అద్దరిపోయాలి ఇంకా ఐటమ్స్. సో ఇక్కడైతే ఫ్రూట్ సలాడ్, పానీపూరి, దహీ పూరికి, పాప్కార్న్, అలాగే మనకైతే కాటన్ క్యాండీ అంటే కిడ్స్ కి చాలా చాలా ఇష్టం. వీళ్ళైతే కిడ్స్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడి అన్ని పెట్టేశారు అనమాట ఐటమ్స్. బ్యాచ్ అందరం కలిసి అయితే ఒక్కొక్కటి స్టార్ట్ చేసాం తినడానికి. సో అలా మేమైతే పానీపూరి, దహీపూరి ఇవన్నీ తిని ఫుడ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకేం తెల్లపోయాము. నాన్ వెజ్ ఐటమ్స్ మనకి ఇరగతీసేసారులే. ఆ ఐటమ్సే వేరు అసలు. ఆ టేస్ట్ గా అదిరిపోయాయి. మెయిన్గా నాకైతే అపోలో ఫిష్ మటుకు చాలా బాగా నచ్చేసింది. టేస్ట్ అదిరిపోయింది. ఎందుకంటే దానిలో ముళ్ళు అయితే నాకేం తగలలేదు. అందువల్ల నేనైతే ఫిష్ తింటే నాకు అంత చేత కాదు. కానీ ఈ రోజు మటుకు బాగా తినేసాను. అది అనమాట. మనం ఫుడ్ దగ్గరికి వచ్చేసాం కదా, ఒకటి పెట్టేసుకుంటున్నాం. ఇంకా మనం సెల్ఫ్ సర్వీస్ ఏం కాదు, వాళ్ళే సర్వీస్ చేస్తారు మనకి అన్ని నీట్గా. మనం ప్లేట్ తీసుకొని వెళ్ళాలి బఫే సిస్టమ్ లాగా. ఇంకా అలా అయితే నేనైతే అన్ని ఒకేసారి పెట్టుకొని మీరందరికీ చూపిద్దామని చెప్పి ప్లేట్లో తీసుకొచ్చాను చూడండి. ఇక్కడైతే నేను దాదాపు ఒక 10 ఐటమ్సే పెట్టుకున్నాను, అన్నీ తీయలేదు. ఈలో మన సింగర్ ధనుంజయ్ అయితే వచ్చేసారు మన దగ్గరికి. మనం అలా మాట్లాడుకుంటే తినేసి అలా ఇంకా కిల్లి దగ్గరికి వెళ్ళి మంచిగా అయితే ఎంజాయ్ చేసేసాము. నాకైతే మా పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎంత ఫుడ్ తిన్న తర్వాత కానీ అంత ఆకు వేసుకుంటే మంచిగా డైజెషన్ జరిగింది అంటారు. మీరు కూడా ట్రై చేయండి, అదైతే నిజమే. అలాగే నేనైతే ఈ డేట్తో అయితే మంచిగా ఫుల్ స్టార్ చెప్పేసాను ఈరోజు నా ఫుడ్ ఐటమ్స్కి. అలా మేమైతే బాగా మళ్ళీ తిన్న తర్వాత వెళ్ళి ఎంజాయ్ చేసి మంచిగా సింగింగ్ వినేసి అలా అందరితో ఫోటోలు దిగేసి అయితే వచ్చాము. ఫైనల్గా అయితే మా అందరి బెస్ట్ మెమరీస్ అయితే ఒక్కసారి ఈ ఫోటోస్లో చూసేయండి. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఒక్కొక్కరితో మంచిగా ఫోటోలు దిగి ఇంకా కొన్ని ఫోటోలు మిస్ అయ్యాయి. అవి కూడా నెక్స్ట్ వీడియోతో యాడ్ చేస్తాను ఇంకా మంచిగా. సో ఇలా అయితే ఈరోజు